మాది బాపట్ల. మేము గౌడు కులానికి సంబంధించి, నా పేరు మోర్ల సముద్రాల గౌడు. నేను చంద్రబాబు నాయుడిని ఒకటే అడుగుతున్నా, జగనన్న తాకట్టు పెట్టి పథకాలు ఇచ్చాడు, సోమారిపోతులు చేశాడు అన్నాడు. మరి ఈరోజు నువ్వు గ్యాస్ బండ్లు నువ్వు ఎక్కడ తీసుకొచ్చేస్తావు? ఈరోజు నువ్వు పథకాలు పెడుతున్నావు, నువ్వేమిస్తావు? జగనన్న జైలుకి వెళ్ళి వచ్చాడు, ఓటేయొద్దన్నావు. ఆ డైలాగ్ ఇప్పుడు ఆడు, నువ్వు ఆ డైలాగ్ నువ్వు ఇప్పుడు ఆడు. కాబట్టి మా గౌడు కులంలో ఎవరు పట్టించుకోని రోజుల్లో కూడా ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను 1000 మందికి ఐడెంటిటీ కార్డులు ఇప్పించి కళ్ళు గీసుకునే కార్మికులకి 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ ఇస్తానం జరిగింది. జగనే ముఖ్యమంత్రి. మా బాపట్ల కోన రఘుపతి గారు ఎమ్మెల్యే గారు దేనికైనా సిద్ధమే. అది జగన్ మళ్ళీ సీఎం చేసుకునే దాకా మేము అలుపు ఆగం. అసలు జగన్ సీఎం చేసుకున్నాక ఎట్టాడి తుఫాన్లు వచ్చినా సరే, ఎన్ని తుఫాన్లను నుంచొని మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికే కాదు, ఆయన మీద అభిమానంతో ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటానికి నలుమూలల ఎర్రటి ఎండలో వస్తే జగన్ దయ వల్ల ఈరోజు వర్షం పడి అందరు చల్లగా ఆ మీటింగ్ అంటానికి లక్షలాది జనం తరలి వచ్చారు. ఆ పప్పుగాడు ఆ తుప్పుగాడు వాళ్ళల్లేం కాదు, ఎన్ని చేసినా వాళ్ళకి అంతమే. మళ్ళీ మధ్యలో శరిమళమ్మ వస్తుందంట, శరిమళమ్మ వచ్చినా అందరు దుకాణం సర్దుకుంటవే, అందరు వెళ్ళిపోవటమే. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి, మళ్ళీ దేశ సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1గా తీర్చిదిద్దే మగవాడు ఒక జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు వల్ల కాదు, పవన్ కళ్యాణ్ వల్ల కాదు, బీజేపీ వల్ల కాదు. వీళ్ళు ముగ్గురు ఎదురించలేక జగన్నే వీళ్ళంతా కూటమి వస్తున్నారు. వీళ్ళు చరిత్రలో కూడా ఏమి చేయలేరు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి వనకుడు బెదవుడు, ఎవరికి తల వంచడు. వీళ్ళందరూ పిరిగి పొందలు అయ్యి అందరు ఏకమై వస్తున్నారు జగన్ ఓడిటానికి. జై జగన్, జై జగన్. నమస్కారం అండి. మాది మంగళగిరి నియోజకవర్గం, దుగ్గిరాల మండలం. ఆల్రెడీ ఒకసారి లోకేష్ పప్పుని మా ఆర్కే గారి చేతిలో చిత్తు ఓడించున్నావు. అదే పప్పుని మురుగుడు లావణ్య గారి చేతిలో 10,000 భారీ మెజార్టీతో లావణ్య గారిని గెలిపించి ఆ పప్పుని మళ్ళీ మా మంగళగిరి నియోజకవర్గంలో ఓడిస్తావు. అయ్యా చంద్రబాబు నాయుడు, కేవలం వాలంటీర్లకు 10,000 ఇస్తా అంటున్నావు. గోని సంచులు మోసే ఉద్యోగస్తులని అమ్మాయిల ఇన్ఫర్మేషన్ పక్కోళ్ళకి ఇస్తున్నారని చెబుతున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు. ఇవాళ దొంగ ప్రేమ, కపట ప్రేమ చూపించి వాలంటీర్లకు 10,000 ఇస్తాం, తొక్కిస్తాం, తోలిస్తాం అని చెబుతున్నారు. మీ పప్పులు ఉడకు. నీ కొడుకుని మంగళగిరి అని పలకలేడు, మందలగిరి అనే పలికే నీ కొడుకుని మళ్ళీ మా మంగళగిరి నియోజకవర్గంలో ఓడించి తగిన గుణపాఠం చెప్పకపోతే చంద్రబాబు నాయుడికి మా మంగళగిరి కాన్స్టిట్యున్సీ గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాం. జిందాబాద్ మురుగుడు లావణ్య గారు. జై ఆర్కే, జై ఆర్కే. మాది బాపట్ల జిల్లా, బాపట్ల జిల్లా నుంచి కోన రఘుపతి గారి నుంచి వచ్చాము మేము. మాకు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా మేలు చేశాడు. రైతు భరోసా కానీ, అమ్మ ఒడి కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్ల పట్టాలు కానీ, రోడ్లు కానీ మాకు అల్లూరు నియోజకవర్గం, బాపట్ల నియోజకవర్గం, అల్లూరు నియోజకవర్గంలో చాలా మేలు చేశాడు. గెలిచేది సపోర్ట్ ఇచ్చేది ఎవరికంటే బాపట్ల నియోజకవర్గంలో బడుగు ప్రకాశం గారు, మాకు అల్లూరు మాజీ సర్పంచ్ గారు మాకు బాపట్ల నియోజకవర్గం నుంచి చాలా ఎక్కువ మేలు చేసి ఉన్నాడు. మాకు రాబోయే కాలంలో కోన రఘుపతి గారు ఎమ్మెల్యే అవుతాడు, ఆయన మంత్రి అవుతాడు. మళ్ళీ తర్వాత జగన్ ఫస్ట్ సీఎం అయ్యేది ఆయనే. మన బాపట్ల నియోజకవర్గం నుంచి కోన రఘుపతి గారు ఎమ్మెల్యే అవుతాడు, ఆయన మంత్రి డిప్యూటీ మాజీ సీఎం. జై బాపట్ల నియోజకవర్గం, జై బాపట్ల నియోజకవర్గం. వైసీపీ పథకాలు మాకు మొత్తం అందినాయి అమ్మ, మొత్తం వైసీపీ పథకాలు మొత్తం అమ్మినాయి. అమ్మ ఒడి కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే పేదల నుంచి ఇళ్ల స్థలాలు కానీ, మాకు అల్లూరులో మాకు ఇళ్ల స్థలాలు శ్మశానం కాడ రోడ్లు కూడా వేయించారు ఈ మధ్య కాలంలో. కానీ ఎలక్షన్ కోడి ముందు కూడా వేయించారు కోన రఘుపతి గారు. ఇట్లా మాకు చేయాలి చేశారు. ఓకే.